మేడం నిన్న లోక్సభలో ఇటు యాంటీ పేపర్ లీక్కి సంబంధించిన బిల్లు అలాగే వందే మాతరం బిల్లు రెండు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో వందే మాతరం బిల్లుని మాత్రం ఆమోదించారు. ఇంకా యాంటీ పేపర్ లీకేజ్ పేపర్ని మాత్రం ఇంకా బిల్లుని ఆమోదించలేదు. ఎందుకంటారు? లేదు. మూజువాణి ఓటుతోటి 2 బిల్లులు ఆమోదం పొందినాయి. ఓకే. కాకపోతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్లాల్సి ఉంది. అవును. రాష్ట్రపతి దగ్గరికి వెళ్లాల్సి ఉంది. మ్మ్. అయితే ముఖ్యంగా మనము ఇవాళ హాట్ టాపిక్, పిల్లలంతా కలిసి ఉద్యమించి లాఠీ దెబ్బలు తిని పెల్లెట్ గన్స్ తగిలించుకొని నానా గందరగోళం పడి, అలాగే వాళ్ళు అంత కష్టపడి చేస్తే నవ్వులు పాలు చేసేటట్లుగా కొంతమంది ఎగతాళి చేసినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ పిల్లలు గెలిచారు. అవును. అయితే ఈ గెలుపుకి సంబంధించి వాళ్ళు 3 డిమాండ్లు పెట్టారు. ఒకటి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. 2, కేసులన్నీ ఎత్తేయాలి. 3వది, ఈ పరీక్షా విధానాల్లో కావచ్చు, విద్యా విధానంలో కావచ్చు కాస్త మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని. అంటే ప్రముఖంగా ఈ పేపర్ లీకేజీలు అరికట్టడానికి సంబంధించి ఒక బిల్లు కావాలి అనేది ముఖ్యంగా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, అది ఒకటి అయింది. ఈ పిల్లల పైన పెట్టిన కేసులకు సంబంధించి ఇంకా పూర్తిగా ఒక సమగ్రమైన సమాచారం అయితే ఇంకా ఇంతవరకు రాలేదు. లేదు, మీరు ఇలాగే కేసులు పెడతాము, ఇబ్బంది పెడతాము అంటే మళ్ళీ ఇంకొకసారి మేము ఉద్యమించాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరించారు. అయినా కానీ రకరకాల వితండవాదాలతోటి ప్రభుత్వం కూడా కొంచెం కాలయాపన చేస్తుందని అనిపిస్తుంది. ఓకే. అయితే కోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి కోర్టు కూడా క్లియర్గా చెప్పింది, శాంతియుత ప్రదర్శనలు చేసుకోవటం ప్రతి మనిషి యొక్క హక్కు, విద్యార్థులు కావచ్చు ఎవరైనా కానీ మీరు వాళ్ళపైకి ఈ విధంగా హింసాత్మక ధోరణులతోటి ఇలా కొట్టడము ఇవన్నీ చేయడం మటుకు కరెక్ట్ కాదు అని సుప్రీం కోర్టు కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మట్టుకు దానికి సంబంధించి పెద్దగా మాట్లాడుకోకుండా ఇప్పుడు వాళ్ళు చర్చనంతా కొంచెం పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ బిల్లును ఒకదాన్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ బిల్లులో ఏమున్నాయి, జరిమానాలు, అలాగే కోర్టు కేసులు ఇలా పెట్టారు. కానీ వాటి వల్ల పేపర్ లీకేజ్లో ఆగుతీయా అంటే అనుమానంగానే ఉంది. ఆ బిల్లు చాలా గొప్పగా ఉపయోగంగా ఉంటది అని అంత సమగ్రంగా లేదనిపిస్తుంది. అందుకే ప్రతిపక్షాలు దాన్ని కాస్త మార్చాలి అని చెప్పి వాళ్ళు ఏకాభిప్రాయానికి రాకపోవటానికి కూడా అదొక కారణం. అంటే 2014 సంవత్సరంలో కూడా ఇటువంటి బిల్ వేయడం జరిగింది. 2024లో వచ్చింది. 2024లో వచ్చింది. దానిలో కొంచెం ఏదో కొన్ని మార్పు, ఇటు తీసి అటు తీసి ఇటు పెట్టారు తప్పితే పెద్దగా ఏమీ, ఏదో అంటారే కొత్త సీసాలో పాత సారా, అంతకంటే లేబుల్ మార్చారు తప్పితే ఏమీ లేదు. 24 బిల్లు 26 బిల్లు అంతకంటే నాకేమి పెద్ద తేడాగా అనిపించలేదు. ఇప్పుడు జైలు శిక్షలు, అత్యధిక జరిమానాలు ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఎవరు మారుతున్నారు? మారట్లేదు. ఇప్పుడు మీరు ఈ గేట్ దాటి ఈ ప్లేస్ దాటి బయటికి రావద్దు, వస్తే మిమ్మల్ని జైలుకి పంపిస్తాము అంటారు. జైలుకి వెళ్ళడానికి సిద్ధపడే వాళ్ళు బయటికి అయితే వస్తారు కదా. కానీ మీరు చేయాల్సిందేంటి, అక్కడ బయటికి వచ్చే ప్రొవిజన్ లేకుండా చేయాలి. అంతేగాని వచ్చాక చేసే విషయాల గురించి చెప్పారు తప్పితే అసలు ఇది బయటికి రాకుండా ఉండేటట్లు ఏంటి అనే దాని గురించి పెద్దగా దాంట్లో బిల్లులో లేదు. అంటే ఇది కేవలం విద్యార్థులు కళ్ళనీళ్లు తుడవటానికి తప్పితే వాళ్ళని ఏదో బుజ్జగించడానికి వస్తుంది, వాళ్ళని శాంతిపరచడానికి మాత్రమే ఇవన్నీ ప్రయత్నాలు అంతే తప్పితే ఆ బిల్లు పెద్ద గొప్పగా అయితే ఏమీ నాకైతే అనిపించలేదు. అసలు నిజంగా వీళ్ళకి విల్లండ్ విషయం ఉంటే గనక 24లో పేపర్ లీక్ అయినప్పుడే వీళ్ళు కఠినంగా వ్యవహరించి ఉండేవాళ్ళు. 24లో దాదాపు 90 మంది విద్యార్థులకి ఫుల్ మార్కులు వచ్చినాయి. ఎక్కడన్నా వస్తాయి అట్లా? అసలు వాళ్ళని ఎందుకు MBBS లో జాయిన్ అవనిచ్చినట్టు? అక్కడ చాలా అలసత్వం వహించారు వీళ్ళు. అందుకే 25లో కూడా మళ్ళీ పేపర్ లీక్ అయింది. 26లో లీక్ అయిన సంగతి కూడా ఎవరికి ప్రపంచానికి తెలియదు. 26లో మళ్ళీ ఇప్పుడు లీక్ అయింది. ఇట్లా చేస్తున్నారు అంటే దీంట్లో ఎవరో ఇంటి దొంగలు ఉన్నారనేది అర్థం కదా.
అవును. మరి అలాంటప్పుడు వాళ్ళని పట్టుకుంటానికి ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే నేరం జరిగిపోయిన తర్వాత శిక్షల గురించి మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు వాళ్ళు దానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ₹1,00,00,000 జరిమానా అంటే కూడా ఇప్పుడు 10 కోట్లు సంపాదించారనుకోండి ఈ పేపర్ల మీద, ₹1,00,00,000 కడతారు. ఏం పోయింది వాళ్ళకి? కోర్ట్ ఆఫ్టర్ జనాల నుంచి వచ్చిన డబ్బులే కదా అవి వాళ్ళకి. అందుకని ఆ బిల్లు అంత సమగ్రంగా అనిపించలేదు. ఏదో కంటి తుడుపు చర్యగా చేశారు తప్పితే అంటే ఖర్గే గారి వ్యాఖ్యలు నిజమే. 100% ఇది ఏదో జస్ట్ శాంతింపజేయడానికి ఓ చిన్న నాటకం, అంతకంటే వేరే ఏమీ లేదు. ఓకే. అసలు ముందు ఇంత చర్చ జరుగుతుంటే ఈ బిల్లు పైన అమిత్ షా ఏం చేస్తున్నాడు, ప్రధాని ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళిద్దరు సభకు రాకుండా ఏం చేస్తున్నట్టు? అంటే వీళ్ళకి అంత పట్టలేదా ఈ విషయం? నిన్న కాక మొన్న సంసద్ యాత్ర పిల్లలు చేసినప్పుడు వాళ్ళని కొట్టి నాన్న హడావుడి చేసి గందరగోళం చేసి అంత చేశారు కదా. ఇది సర్వత్రా విమర్శల పాలైంది ప్రభుత్వము. కానీ ఇప్పుడు అసలు వీళ్ళు పార్లమెంట్కి వచ్చేందుకు పిల్లలకి ఇలా జరిగింది, ఇంకొకసారి ఇట్లాంటి జరగదు అని మనస్ఫూర్తిగా పిల్లల వైపున మాట్లాడింది ఏది? అసలు ఎటువంటి హామీ ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? అందుకని ఏంటంటే వాళ్ళు ఏదో నోటితో మాట్లాడుతా నొసలతో ఎక్కిరించే వ్యవహారం లాగా చేస్తున్నారు తప్పితే పెద్ద మనస్ఫూర్తిగా చేస్తున్నట్టేమీ పెద్దగా కనిపించలేదు. ఇది ఈ పేపర్ లీకేజీకి సంబంధించి, యాంటీ పేపర్ లీకేజీకి సంబంధించిన బిల్లుకి సంబంధించి. ఇకపోతే వందే మాత్రం బిల్లు ఉంది, అది కూడా మూజుబాణి ఓటుతోటి ఆమోదం తెలిపారు. దానికి కూడా చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. ఇప్పుడు జస్ట్ ప్రవేశపెట్టారో లేదో కనుమొళి గారు లేసి మాట్లాడారు. ఏంటి అంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది, ఈ గీతాన్ని ఆ రోజు ఇది 6 చరణాల గీతం, అది మొదటి 2 చరణాలే పాడుతున్నాం ఇప్పటికి. ఇప్పుడు ఇక నుంచి ఏంటి 6 చరణాలు పాడాలి అని చెప్తున్నారు. జనగణ మనకి ఎంత అయితే విశిష్టత ప్రాధాన్యత ఉందో వందే మాత్రం కూడా అంత ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అయితే అది దానివల్ల మన దేశ పరిస్థితులు ఒకానొక సందర్భంలో మనం స్వాతంత్ర పోరాటంలో పుట్టింది అది. ఇప్పుడు ఆనాటి పరిస్థితులు లేవు. అలాంటప్పుడు పాట మొత్తం పాడాల్సిన, ఆ 6 చరణాలు పాడాల్సిన అవసరం ఏంటి ఆ గేయంలో అనేది అనేది ఇప్పుడు వీళ్ళందరూ అబ్జెక్షను. మీరు ఒక జాతీయవాదము అని చెప్పి తీసుకొని వచ్చి మీరు అందరిపైన మీ ఉద్దేశాలు రుద్దుతున్నారు, హిందుత్వ ఎజెండా తీసుకొచ్చి పెడుతున్నారు జాతీయవాదం పేరుతోటి. ఇది కరెక్ట్ కాదు. అంటే ఈ దేశంలో అన్ని రకాల మతాలు, కులాలు, ప్రాంతాలు అన్నీ ఉన్నాయి, వాటికి అద్దం పట్టేటట్లుగా ఇది లేదు అని చెప్పి కనుమొళి, అలాగే రాజా అని ఇంకొక ఆయన ఉంటారు ఎంపీ, ఆయన అయితే దాన్ని ముక్కలు చేసి విసిరేశారు. ఏంటి అంటే అది అసలు ఆ రోజున బంకిం చంద్ర చటర్జీ అనే ఆయన ఆనందమట్ట అని ఒక నవల రాశారు. నవలలో ఇది ఒక గేయం అనమాట. 6 చరణాలు ఉంటాయి. అయితే అప్పుడు స్వాతంత్ర ఉద్యమం బాగా సాగుతున్న సందర్భంలో ప్రజలను ఉత్తేజితులు చేయటానికి అని చెప్పి ఈ 6 చరణాల పాట పాడుతూ ఉండేవాళ్ళు. అయితే ఇవాళ అప్పుడు ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, వీటి గురించి ఏదో ఒకళ్ళే అన్నట్లుగా ఉన్నది. మరి పైగా మీరేం చెప్తున్నారు, 1950 సంవత్సరంలో ఈ జనగణమన గీతం గురించి మాట్లాడిన సందర్భంలో కేవలం 2 చరణాలే తీసుకుందాము అని చెప్పి మొదటి 2 లైన్లే తీసుకుందాము అనుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, అప్పుడే మొత్తం తీసుకోమని ఆమోదం జరిగింది, కానీ వీళ్ళందరికీ అది ఇష్టం లేక ఆపేశారు. ఇప్పుడు మేము ఛాంపియన్లు, మేము తీసుకొస్తున్నాము, మాకు జాతీయవాదం అంటే బాగా ఇష్టం ఉంది, భారత జాతి అది ఇది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అది అబద్ధం నిజానికి. ఇప్పుడు నిజంగా 1950 సంవత్సరంలో మొత్తం పాడాలి అని ఉంటే గనక ఇన్ని రోజులు ఎందుకు ఎవరికి తెలియకుండా ఉండేది? వీళ్ళు పనిగట్టుకుని బీజేపీ వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తున్నారు, ఇది చాలా సందర్భాల్లో జరిగింది అని చెప్పి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు.
ఎంత వ్యతిరేకించినప్పటికీ కూడా మూజువాణి దీని ప్రకారం అది ఆమోదం పొందింది. ఇకపోతే ఏమంటారు అంటే, ఇంకా ఈ పాటని ఎవరైనా సరే అపహాస్యం చేయటానికి వీల్లేదు, ఈ గేయాన్ని ఎవరు సరిగా పాడకపోతే కూడా కేసులు ఉంటాయి, ఇలా రకరకాలు ఏవో పెట్టారు. కానీ అసలు ఇవాళ నిజానికి ఈ దేశానికి ఈ క్షణానికి ఈ క్షణం కావాల్సింది ఏంటి? ఇప్పుడు గేయాలు గీతాలు ఉండాలి, నేనేం కాదనట్ల, నేషనల్ యాంథమ్ ఇవన్నీ ఉండాలి, మనకి ఉండకుండా కుదరదు. కానీ అసలు ఇవాళ మనం ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటి ఇవాళ అంటే, వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్ని కాస్త చల్లబరచడానికి ఇట్లాంటి వాటన్నిటిని వాడుకుంటున్నారు అనిపిస్తుంది. పైగా దీంట్లో ఒక రకం అఖండ భారత్ అనే ఒక అర్థం కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు అఖండ భారత్ ఎక్కడుంది? అందుకో ఇట్లా కొన్ని వాళ్ళు వ్యతిరేకించడానికి కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వాటిని బుల్డోజ్ చేసేసి వీళ్ళు చాలా తెలివిగా మేము దేశం కోసం చేసాం చూసారా, వాళ్ళు మాట్లాడితే అంటారు కదా, దేశం కోసం ధర్మం కోసం అంటారు కదా, ఆ దీంట్లో కొట్టుకుపోతున్నారు అనమాట. వాళ్ళు ఇప్పుడు ఫేస్ సేవ్ చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకళ్ళు మేము ధర్నా చేస్తామంటే మేము ధర్నా చేస్తామంటున్నారు, మేము ప్రదర్శన చేస్తామంటే మేము, ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా సరే ఇప్పుడు ఇవాళ ఆ రోజు అది ఫలించింది కదా, మనం చేస్తే కూడా మనకి న్యాయం జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.